హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వాని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదండి. మరి ఈ క్యారెట్ హల్వాని చాలా సింపుల్గా, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ఈ క్యారెట్ హల్వాని ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా క్యారెట్స్ని తీసుకోండి. వీటిని రెండు వైపులా కూడా సైడ్స్ కట్ చేసుకొని క్యారెట్ని పైన పొట్టు ఏదైతే ఉంటుందో ఆ పొట్టు మొత్తాన్ని కూడా ఇలా పీలప్ చేయండి. ఈ విధంగా అన్ని క్యారెట్స్ని కూడా పీలప్ చేసేసుకొని వీటిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఈ క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోండి. మనము మిక్సీకి వేసుకుంటాం కాబట్టి ముక్కలు అనేవి మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోండి. ఇలా అన్ని క్యారెట్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వీటిని రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దాంట్లోకి ఈ క్యారెట్ ముక్కల్ని వేసుకోండి. ఇలా అన్ని క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని కొంచెం యాడ్ చేసుకోండి. మూత పెట్టేసి వీటిని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టేసి దీన్ని మెత్తటి పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ క్యారెట్ మిశ్రమాన్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిపైన స్ట్రైనర్ని పెట్టేసి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న క్యారెట్ పేస్ట్ని కూడా దీనిలోకి వేసుకొని దీని నుంచి ఈ క్యారెట్ జ్యూస్ని తీసేసుకోండి. ఇలా స్పూన్ తోటి గట్టిగా ప్రెస్ చేసినట్లుగా చేస్తే మనకి క్యారెట్ రసం అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 కప్ వరకు వాటర్ని వేసుకోండి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి. 1/2 కప్ వేసుకుంటే సరిపోతుందండి. దీనిలోకి 1/2 కప్ వరకు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు స్పూన్ తోటి ఇదంతా కూడా క్యారెట్ జ్యూస్లో కలిసేలాగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకోండి. ఎక్కడా కూడా ఉండలు అనేవి లేకుండా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి. మనకి కార్న్ఫ్లోర్ అనేది ఈజీగానే కరిగిపోతుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు దీనిలోకి మనకి క్యారెట్ అనేది ఎక్కువగా కలర్ ఉండదు కాబట్టి ఈ కలర్ అనేది మనకి హల్వాకి సరిపోదు కాబట్టి దీనిలోకి కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోండి. ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ వేయడం వల్ల మనకి హల్వా అనేది చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. మీకు ఫుడ్ కలర్ అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. వేసుకుంటే కలర్ అనేది చాలా బాగుంటుందండి. ఇది కూడా కలిసేటట్లుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని తీసుకోండి. దానిలోకి 1.5 కప్పు వరకు షుగర్ని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1.5 కప్పు వరకు వాటర్ని కూడా వేసుకోండి. 1 to 2 కప్స్ వరకు వాటర్ని కూడా వేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు దీన్ని హై ఫ్లేమ్లో ఉంచేసి బాగా మరిగించండి. మనకి హల్వాకి పాకం ఏమి రావాల్సిన అవసరం లేదండి. షుగర్ ఎప్పుడైతే బబుల్స్ ఫామ్ అవుతున్నాయో అప్పుడు దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ కార్న్ఫ్లోర్ అలానే క్యారెట్ మిక్చర్ ఏదైతే ఉంటుందో ఇది ఒకసారి బాగా కలిపేసుకొని బాగా మరుగుతున్న షుగర్ సిరప్లోకి దీన్ని వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా బాగా కలుపుతూ ఉండండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఎక్కడా కూడా అడుగు అనేది మాడకుండా ఇలా ఈ విధంగా హల్వా అనేది మనకి దగ్గర పడేంత వరకు దీన్ని ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ బాగా ఉడికించండి. కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి మనకి టైం అనేది ఎక్కువగా తీసుకోదండి. ఇలా మనకి ఒక 2-3 నిమిషాలకే ఇది కార్న్ఫ్లోర్ మిశ్రమం అనేది ఇలా చిక్కబడుతుందండి. ఇప్పుడు దీనిలోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచేసి మాత్రమే ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోండి. లేదంటే మీరు హై ఫ్లేమ్లో ఉంచి చేస్తే
అడుగు అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. చూడండి, మనకి హల్వా అనేది ఇలా థిక్నెస్కి వచ్చిన తర్వాత, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోండి. ఈ హల్వాలో నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ హల్వా అనేది దగ్గర పడేంత వరకు దీన్ని బాగా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక బౌల్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోండి. ఈ విధంగా బౌల్కి నెయ్యి మొత్తాన్ని కూడా అప్లై చేసుకున్న తర్వాత ఈ హల్వా మిశ్రమాన్ని దీనిలోకి వేసుకోండి. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా సన్నగా వేసుకోండి. సన్నగా కట్ చేసి ఉంచుకున్న బాదాంని అలానే జీడిపప్పుని కూడా దీనిపైనుంచి వేసేసుకొని మూత పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక 1-2 అవర్స్కి ఇది కంప్లీట్గా చల్లారిపోతుందండి. చల్లారిన తర్వాత దీన్ని డిమాల్ట్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని మీకు కావాల్సిన సైజులోకి కట్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే క్యారెట్ హల్వా అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, క్యారెట్ హల్వాని చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.